ఆగండి. కానిస్టేబుల్, వీళ్ళిద్దరి మీద రిపోర్ట్ రాయించండి. ఇక నువ్వు ఇంటిని పూర్తిగా సోదా చేశాక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఇలాంటి వాళ్ళకి వీలైనంత త్వరగా శిక్ష పడాలి. ఇటువంటి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ రెచ్చిపోతారు. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్స్పెక్టర్ గారు, అప్పటి నుంచి మేము చెప్పాలనుకునేది ఒక్కటే మీకు. ఒక్కసారి ప్రశాంతంగా ప్లీజ్ మేము చెప్పేది వినండి, తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు మా విషయంలో ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు. మాకు మా వాదనను చెప్పుకునే అవకాశం లభించి తీరాలి. నేను మా లాయర్తో మాట్లాడాలి. ఆపండి మీ నాటకాలు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని లోపల తోసేయండి. అప్పటికి కానీ వీళ్ళ ఆవేశం చల్లారి మామూలుగా మాట్లాడరు. తీసుకెళ్ళండి ఇద్దరిని. నేను చెప్పేది వినండి ఇన్స్పెక్టర్ గారు. వెళ్ళు లోపలికి. ఏమైందండి మీకు? ఏంటి చెమటలు పడుతున్నాయేంటి? మీరెందుకో బాగా ఆయాసపడుతున్నట్టున్నారు. మీ ఆరోగ్యం బాగుందా? నాకేమవుతుంది విద్య, నేను బాగానే ఉన్నాను. కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది, అంతకుమించి ఇంకేం జరుగుండదు. వరీ కాదు. లేదు, నాకెందుకో అనుమానంగా ఉంది. నేను డాక్టర్ని పిలిపిస్తాను. అరే, ప్రతి చిన్నదానికి డాక్టర్ని పిలిపించాలా? అవసరం ఏంటి? నేను బీపీ టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపట్లో తగ్గిపోతుందిలే. నువ్వేం వరీ కావద్దు. నువ్వు కూడా కొంచెం రెస్ట్ తీసుకో. కాసేపు రెస్ట్ తీసుకో. దేవి సంతోషి శక్తులు, అన్యదేవతల శక్తులు క్షీణించడం వాస్తవానికి ఆలోచించాల్సిన విషయమే. నారాయణ నారాయణ, మీరన్నది సత్యమే. కానీ దేవతల నీడ వల్ల దేవలోకంలోని పుష్పాలు వాడిపోవడం వెనుక అసలు ఏం కారణం ఉండుంటుందని? నారాయణ నారాయణ, క్షమించగోరుతున్నాను పరమ పూజ్య పితృదేవా. ఇంతకీ అది ఏమిటి? దేవర్షి నారద, ఏ ప్రతికూలాత్మక శక్తి కారణంగా ఈ కృత్యం జరిగిందో నేను స్వయంగా దానిని అన్వేషించాలనుకున్నాను. కానీ చూడబోతే నేను ఊహించిన దానికంటే కూడా ఈ విషయం ఎంతో అధిక ప్రభావం కలది. దేవి, నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ ఈ కృత్యం దేవి స్వర్ణరేఖ అయితే చేస్తున్నది కదా? దేవి, ఒకవేళ మీ మనసులలో ఏదైనా విషయం స్ఫురిస్తే వెంటనే ఆ విషయాన్ని ఈ సభలో వ్యక్తం చేయండి. బ్రహ్మదేవా, డబ్బు కోసం భార్యతో వ్యాపారం చేస్తున్న వ్యక్తివి. ఏంటి మీరు అనేది? ఏయ్, పద, నీ భార్యతో పాటు నిన్ను లాకప్లో పడేస్తాను. నువ్వు రావడం మంచిదైంది. నువ్వే ఆ గదిలో కెమెరా పెట్టించావు కదా. ఏది చిప్తి? చిప్ బయటికి తేయ్. ధార్యేశ్వరి కూడా అనుమానిస్తున్నారా? సార్, నన్ను వదలండి. నా దగ్గర ఉందా చెప్పు, ఇస్తాను. ఉండండి. సరే తీ. చిప్ జోబులో ఎక్కడ పడిపోయింది సార్? రేయ్, నన్నే మోసం చేస్తావా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చిప్పు తీ. సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. చిప్ నా జోబులోనే ఉండేది. బహుశా ఎక్కడో ఈ ఇంట్లో పడిపోయి ఉంటుంది. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. త్వరగా వెళ్ళి చిప్ తీసుకొచ్చేస్తాను. కట్టుకథలు చెప్పి ఇక్కడి నుంచి జారుకోవాలనుకుంటున్నావా? తప్పించుకోవాలని చూస్తున్నావా? తప్పించుకోవాలనుకుంటే ఎక్కడికి ఎందుకు వస్తాను సార్? నేను తను నా భార్య సార్. అలాగే ఆ చిప్పులో నా భార్య నిర్దోషం చెప్పడానికి సాక్ష్యం ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ చిప్పుని తీసుకొని వస్తాను సార్. సరే వెళ్ళు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు చిప్ తీసుకొని తిరిగి రాకపోతే నీ భార్యని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను. మినిమం 15 రోజులు రిమాండ్లో ఉంచుతారు. అప్పుడు తన్నెవరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకో. సార్ ప్లీజ్, నేను చెప్తున్నాను. నేను
ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే వెళ్ళు. హరి సార్, ఏయ్, చిప్ తీసుకొని వచ్చి ఆ తర్వాతే మాట్లాడు. నేను ఇప్పుడే వస్తానా? నాకు ఆ చిప్ ఎలా అయినా దొరకాలి. నేను సంతోషాన్ని కాపాడి తీరాల్సిందే. హీరో, ఏమైంది? నువ్వేమైనా వెతుకుతున్నావా? నేను నీకు సహాయం చేయనా? నేను అది చిప్ వెతుకుతున్నాను. మొబైల్లో వేస్తారు కదా. నువ్వేమైనా చూసావా? నేను అది ఇక్కడే పెట్టానా? చిప్ లేదే, నేనైతే చూడలేదు. అసలేంటది? అదే ధైర్య ధైర్య ఏంటిది? పేపర్లో ఇలా రాశారేంటి? అన్నయ్య, నీకు కూడా తెలుసు కదా ఈ వార్త అబద్ధం అని, నిజం కాదని. సంతోష్ ఎప్పుడు ఇలా చేయదు. అన్నయ్య, నువ్వు లాయరు కదా, సో ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. ప్లీజ్ సంతోష్ కోసం ఈ కేసుని టేకప్ చేయి. రే, ఇది పెద్ద కేసురా. అయినా నాకు ఇలాంటి వాదించడంలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నువ్వెవరైనా పెద్ద లాయర్తో మాట్లాడితే బెటర్ ఏమో. బట్ ఆ పెద్ద లాయర్ కూడా ఏ హెల్ప్ చేయలేడని నాకు అనిపిస్తుంది. అంతా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేతిలో ఉంది. నువ్వు వెళ్ళి ఒకసారి అతనితోనే మాట్లాడితే మంచిది. హీరో, మీరు నన్ను మోసం చేశారు, నన్ను ఇరికించారు. నేను ప్రతాప్ని సర్వనాశనం చెయ్యాలని నాకు నేనుగా ప్రతిజ్ఞ చేసుకున్నాను. నేను అనుకున్న ప్లాన్ని మీ ఇద్దరు కలిసి ఫ్లాప్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రతీకారం మీ నాశనంతో మొదలవుతుంది. ఈ జైలు నుంచి ఎలా బయటపడతారో నేను చూస్తాను. అంకుర్ గారు, మీరు ఊహిస్తున్నట్టుగా ఏమీ జరగలేదు. నేను మిమ్మల్ని మోసం ఏమీ చేయలేదు. చాలు, ఇక నటించింది చాలు. నేనేం నటించడం లేదు. నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మేశాను సంతోష్ గారు. కానీ మీరు నన్ను నట్టేట ముంచేశారు. నా జీవితంలోనే అతిపెద్ద లక్ష్యాన్ని మీరు మీ మోసంతో జయించాలనుకున్నారు. అది కాక నన్ను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోయాలనుకున్నారు. నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటాను. కానీ ఇదంతా ఎందుకు చేశానో నేను మీకు చెప్తాను. ఎందుకు మీరు నన్నే మోసం చేయాలని చూశారు? చెప్పండి, ఎందుకు చేశారు? అంకుర్ గారు, ఏం చేస్తున్నారు మీరు? రక్తం వస్తుందండి. ముట్టుకోకండి. ఆ చెయ్యిలు ఇవ్వండి. ఈ క్షణం నుండి నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, మిశ్రా కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి నాకు శత్రువులు. నేను ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేసి తీరుతాను. ఈ క్షణం నుండి నా జీవితంలో లక్ష్యం ఒక్కటే. ఈ సెకండ్ నుండి మిశ్రా కుటుంబ పతనాన్ని నీ నుంచి ఆరంభిస్తున్నాను సంతోషి. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు కూడా ముందు నమ్మకం కలగలేదు. కానీ తను ఎంతో నమ్మకంగా చెప్తుంటే అనిపించింది ఆయన నిజమే చెప్తున్నారని. నాకేమీ అర్థం కావడం లేదు.